బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆకాశంలో ఇవాళ మరో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 2026లో అత్యంత ఆసక్తికరమైన ఖగోళ ఘట్టాల్లో ఒకటైన సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళిలోకి వచ్చేటువంటి సమయంలో చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడంతో ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసేటువంటి ఆ క్షణాల్లో కొన్ని ప్రాంతాలలో పగటి వేళే చీకటి అలుముకోనున్నాయి. ఇక మరి సూర్యుడి ప్రకాశవంతమైనటువంటి ముఖం పూర్తిగా కనుమరుగై చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో చీకటి వాతావరణం కనిపించనుంది. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఇక శాస్త్రవేత్తలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర రష్యా నుంచి గ్రీన్లాండ్, ఐస్లాండ్ మీదుగా అయితే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి స్పెయిన్ వరకు కూడా సాగనుంది. ఇక మరి పోర్చుగల్లోని అత్యంత వాయువ్య ప్రాంతంలోనూ సంపూర్ణ గ్రహణం కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, కెనడా, యూరోప్లలోని అనేక దేశాలు, వాయువ్య ఆఫ్రికాలో మాత్రం పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. సంపూర్ణ గ్రహణం కనిపించే ప్రాంతాల్లో చంద్రుడు సూర్యుడి ప్రకాశవంతమైనటువంటి భాగాన్ని పూర్తిగా కప్పివేయనున్నాడు. మరి ఆ సమయంలో సూర్యుడి వెలుగు ఏదైతే ఉంటుందో అది ఒక్కసారిగా అయితే తగ్గిపోయి మరి పగటి వేళే రాత్రిని తలపించే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ సంపూర్ణ దశ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. మరి గ్రహణం మధ్యలోని సంపూర్ణ దశ సాధారణంగా 2 నిమిషాల లోపే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి గ్రహణం మార్గం మధ్య ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 2.5 నిమిషాల కంటే కూడా తక్కువ సమయం కొనసాగుతుంది. ఈ గ్రహణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే వివిధ ప్రాంతాలలో ఇది వేర్వేరు సమయాల్లో కనిపించనుంది. మరి ఐస్లాండ్ రాజధాని ఏదైతే రేక్యావిక్లో అయితే స్థానిక సమయం ప్రకారం అయితే సాయంత్రం 5:48 సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ప్రారంభమై మరి సుమారుగా 1 నిమిషం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి స్పెయిన్లోని లియోన్లో రాత్రి 8:28 సంపూర్ణ దశ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్పెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. అయితే ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారతీయులకు మాత్రం లేనట్టు తెలుస్తోంది. భారత గ్రహణ మార్గానికి అవతల ఉండటంతో ఇక మన దేశంలో సూర్యగ్రహణం కనిపించినట్లు తెలుస్తోంది. మరి భారత కాలమానం ప్రకారం గ్రహణం జరిగేటువంటి సమయంలో మన దగ్గర రాత్రి సమయం కావడం కూడా దీనికి ప్రధాన కారణం. అయితే మరి ఖగోళ ప్రేమికులు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం అయితే దొరకనుంది. ఇక మరి నాసా కూడా ఆగస్టు 12న ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లయితే తెలుస్తా ఉంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్, తత్వశాస్త్ర నిపుణులు ఇక గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సురేష్ బాబు గారు నమస్తే.
సార్ ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం అన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఎక్కువగా కనిపించే ఆస్కారం కనిపిస్తుంది? ముఖ్యంగా భారతదేశంలో ఉందా? మరి ఒకవేళ ఉంటే ఏ ఏ రాసుల వారిని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది గురువు? సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తారీఖు ఏదైతే సంభవిస్తున్నదో ఇది ఆశ్లేష నక్షత్రం 3వ పాదం కర్కాటక రాశిలో సంభవిస్తూ ఉన్నది. ఇది మనకి భారతదేశ ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసుకున్నట్టు కనుక రాత్రి 9:08 నుంచి 13వ తారీఖు ఉదయిస్తే 3:08 వరకు కూడా ఈ యొక్క గ్రహణ స్థూలం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే భారతదేశంలో కనిపించేటువంటి ఛాయ అయితే ఉండకపోవచ్చు. ఎందుకు అంటే కనుక భారతదేశంలో రాత్రిపూట సూర్యుడు అయితే ఉండడు కాబట్టి ఆ చంద్రుడు వచ్చే సమయానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ భారతదేశంలో కనిపించేటువంటి ఛాయలు అయితే లేవు. మీరు అన్నట్టుగానే స్పెయిన్ దేశాల్లోనూ మనకి దక్షిణ అమెరికాలో దేశాల్లోనూ అంటార్క్టికా మహాసముద్ర దేశాలలో వచ్చేటువంటిది ఐస్లాండ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే మనకి ఈ సూర్యగ్రహణం అనేది సంపూర్ణంగా కనపడబోతుంది. ఇక్కడ మనకి భారతదేశంలో కనిపించినా కనపడకపోయినా అప్పటికి కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అక్కడ ఉండే పద్ధతులు కావచ్చు, ఉండేటువంటి నియమ నిబంధనలు కావచ్చు ఖచ్చితంగా పాటించవలసిందిగా మనం ప్రజలకైతే ఖచ్చితంగా చెప్పవలసిందే. ఎందుకంటే గ్రహణం ఏ దేశంలో వచ్చినప్పటికీ కూడా దాని యొక్క సమయానుసారంగా భారతదేశంలో వచ్చేటువంటి సమయానికి ఖచ్చితంగా మనము గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే పాటించవలసిందిగా మనవి. గురువు గారు, అంటే ఇక్కడ ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది గురుగారు? గర్భిణీలు బయటికి వెళ్ళడంతో ఒక రోజు నుంచి కనియేంత వరకు అంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా గర్భిణీగానే ఉంటారనమాట. ఈ గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళడంతోనూ ఉమ్ము నీరు మింగేటువంటి అవకాశాలు ఉంటాయి బిడ్డ. అలానే ఈ పోలియో కానీ అంగవైకల్యం కానీ అంటారు కదా, ఇలాంటివి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే వీరికి బలరిష్ట రోగాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు కూడా శూలము వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళడంతో పుట్టబోయే బిడ్డకి అపాదక అంటే మనకి ప్రాణాలు కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలోనే కాదు విరు దేశాల్లో కూడా గ్రహణం ఆరంభించడంతో సూర్యచంద్రులు మనకి ఐడియల్ గా ఒక దేవుళ్ళుగా మనం కొలుచుకుంటాం. కాబట్టి ఆ ఒక చెడు కిరణాలన్నీ కూడా ఈ యొక్క తల్లి మీద పడేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం చెప్పొచ్చు ఈ సూర్యగ్రహణానికి గర్భిణీ స్త్రీలు 7:30 లోపే కనుక ఇంట్లో ఉంటే చాలా మంచిది. గ్రహణ పదార్థాలు ఏవి కూడా భుజించకుండా ఉంటే చాలా మంచిది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వేళ అన్ని దేవాలయాలను కూడా మూసివేస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? మనకి ఏదైతే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా ముక్కోటి దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకి ఆకాశం కిందే ఉన్నట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ సూర్యచంద్రులు మనం కనిపించేటువంటి దేవుళ్ళుగా మనం కొలుస్తూ ఉంటాము. ఇక అంగారకుడికి కూడా గ్రహణం పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాకపోతే అవి ఏంటంటే కనపడినటువంటి గ్రహాలు బుధ గ్రహం ఉంటుంది, గురు గ్రహం ఉంటుంది. ఇవన్నీ కూడా మోఢ్యాల కింద తీసుకుంటాం మనం. గురు మోఢ్యం అంటాం, బుధ మోఢ్యం అంటాం, శుక్రమోఢ్యం అంటాం. ఇవన్నీ కూడా మోఢ్యముల కింద తీసుకుంటాం. కానీ సూర్యచంద్రులకు మాత్రమే గ్రహణశీలంగా మనము తీసుకుంటాం. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆలయాలు కూడా కొన్ని ఆలయాలు అయితే తెరిచి ఉంచొచ్చు. శ్రీకాళహస్తి లాంటి ఆలయాలు అయితే తెరిచి ఉంచుతాయి. తర్వాత ఆలయాలు ఏవి ఉన్నా కూడా అవి మూసేసేటువంటి సమయం ఉంటుంది. కాబట్టి అలానే ఇంకొకటి విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉదయం సమయంలో ఆలయాలు ఉంటాయి కానీ రాత్రి సమయాల్లో ఆలయాలు అంత ఉండవు. కాబట్టి 7:30 లోపే ఆలయాన్ని మూసివేసుకునేటువంటిగా ఆచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణ ఛాయలు ప్రస్తుతం భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి, లేవు అన్నట్టుగా అంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో కూడా మనము పాటించాల్సినటువంటి నియమాలన్నీ పాటించాల్సిందేనా? ఒకవేళ పాటించాల్సి వస్తే మరి ఎలాంటి నియమ నిష్టలు పాటించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా అండి. గ్రహణ స్థూలానికి అయితే మాత్రము 7:30 లోపే సాయంత్రం 7:30 లోపే 12వ తారీఖు ఆగస్టు మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణానికి సాయంత్రం 7:30 లోపే కనుక అందరూ గణపదార్థాలు భుజించుకొని ఉంటే చాలా మంచిది. ఇక పాటించవలసింది కనుక ప్రెగ్నెన్సీ వెళ్తే ఆ ఒక వెలుతుర్ని కానీ ఆకాశం వైపు చూడటం కానీ చేయకూడదు. అలాంటి చెడు కిరణాలు వాళ్ళ మీద పడతాయి. కాబట్టి సాయంత్రం 7:30కే వాళ్ళు ఇంట్లో ఉండడం మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కానీ కలహాలు కానీ ఎలాంటి ఆటంకాలు కూడా వచ్చేటువంటి ఆలోచన ఉండదు. అలానే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి అంటే కనుక ఎవరైనా సాధకులు కానీ ఎవరైనా సాధన చేసేవారు కానీ ఎవరైనా పీఠాపతులు కానీ ఎవరైనా సరే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ యక్షినికి కానీ ఇలాంటి వాళ్ళకి ఏదైనా సాధన చేసేవారు 41 రోజు చేసేటువంటి దీక్ష ఈ ఒక్కరోజు 11:02 నుంచి మా తెల్లవారితే 13వ తారీఖు అన్నట్టుగా 3:02 వరకు కూడా సాధన చేయగలిగితే కనుక 40 రోజుల్లో పొందేటువంటి ఏదైతే వాళ్ళకి అనుకుంటారో అదంతా కూడా ఈ ఒక్కరోజు పొందేటువంటి
జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి అలాంటి సాధకులు కానీ సాధన చేసేవారు కానీ చేసుకోవచ్చు ఖచ్చితంగాను. అలానే ఎవరికైనా ఇటీవల మనం చూస్తూ ఉన్నట్టే కనుక మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే కనుక హాస్పిటల్ మనం అన్ని రకాల టెస్టులు చేస్తారు. కానీ ఎలాంటి రోగము నొప్పి లేదని చెప్తా ఉంటారు. కిలోల లెక్క టాబ్లెట్స్ ఇస్తా ఉంటారు. కానీ మన బాడీలో మనకు తెలుస్తా ఉంటది. మనకి ఏదో సిమ్టమ్ తేడా వస్తుంది. మనకి ఇమ్యూనిటీ పడిపోతా ఉంది. ఎలాంటి రోగాలు నొప్పులు లేకపోయినా కూడా మనకి ఏంటి ఇది అని చెప్పేసని. ఇవన్నీ కూడా గ్రహణం రోజున గ్రహణ సమయానికి మనం పాటించకుండా మనము భుజించడం ద్వారా ఎక్కడైతే తినుబండారాలు దొరుకుతాయో అవన్నీ భుజించడం ద్వారా ఖచ్చితంగా అవన్నీ కూడా మన బాడీ మీద చాలా వరకు ఇబ్బందులు కలిగించేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి గ్రహణానికి ఖచ్చితంగా పాటించవలసిందే అందరూ. ఇకపోతే గ్రహణం అనంతరం కూడా ఇక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి రవి భగవానుడికి సంబంధించినటువంటిది కావచ్చు, చంద్ర భగవానికి సంబంధించింది కావచ్చు, కేతు భగవానికి సంబంధించింది కావచ్చు. అలానే ఇప్పుడున్నటువంటి గ్రహరీత్యా కూడా చూసినట్టయితే కనుక గురువు కూడా నీచంలో ఉన్నారు కాబట్టి గురువుకి, అలానే శుక్రుడు నీచంలో ఉన్నారు కదా శుక్రుడికి, అందరికీ కూడా దానాలు చేసుకోవాల్సిందిగా మనవి. అలానే ఈ దానాలు కూడా ఉలవలు, జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, బియ్యము, ఇలానే బెల్లం కూడా మనము దానం ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే కనుక ఒక్కొక్క రాశి వరకు ఒక్కొక్క సమస్య ఉంది. ఆశ్లేష నక్షత్రం అంటే కర్కాటక రాశిలో ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీచంలోకి వెళ్ళిపోతున్నాయి. 2వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా నీచంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ గ్రహణ స్థూలానికి సంబంధించినటువంటి అన్ని నిబంధనలు పాటించుకుంటూ తెల్లవారిన తర్వాత స్నానం ఆచరించుకొని అలానే ఇంటిని మొత్తం శుద్ధి చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ఏదైతే ఉందో దాన్ని కూడా శుద్ధి చేసుకొని దీపారం చేసుకొని ఆ తరంతరం మనకి ఎక్కడైనా ఆలయాల్లో ఈ యొక్క గ్రహణం సంబంధించినటువంటి దానాలు 15 రోజుల లోపు మనం అంటే మరలా వచ్చేటువంటి పౌర్ణమి లోపున గనక ఎక్కడైనా బ్రాహ్మణులకు కానీ అర్చకుల వారికి కానీ అయ్యవారికి కానీ లేకపోతే దానాలు తీసుకున్నటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే కూడా అక్కడ ఇచ్చేవలసిందిగా. అలానే ఆలయాలు అక్కడ లేవు దానాలు తీసుకోవట్లే అంటే నవగ్రహాలు ఉంటాయి ప్రతి ఆలయంలో కూడా. ఆ నవగ్రహాలపైన అభిషేకం చేయాలి. లేదు అంటే కనుక ఇవన్నీ కూడా చెప్పినవన్నీ తీసుకొచ్చుకొని మనకే భుజం మీద అభిషేకం చేసుకొని అవన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ పొదలుగాని చెట్లలో కానీ ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ లాంటి వాటిల్లో కూడా అవన్నీ కూడా వేసి ఇచ్చినట్టే కనుక ఖచ్చితంగా మనకి ఆ గ్రహణానికి సంబంధించినదే కాదు, జాబు పరకంగా ఎవరైనా వెతికేవారు కానీ కొత్త జాబ్ కోసం చూసేవారు కానీ జాబ్ కోసం వెసులుబాటు కానీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ స్థల మార్పిడి కానీ చూసేవారు, అలానే వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా కూడా వ్యాపారం చేసేవారు కానీ, అలానే ఇంకా పెళ్లిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి అవ్వడానికి కానీ, అలానే ఇంకేదన్నా వాస్తుల్లో కానీ తగాదాలు కానీ కోర్టు విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య గొడవ కానీ ఇలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ గ్రహణం అనంతరం గనక మనం చెప్పినటువంటి ఏదైతే నవధాన్యాలు, చిరుధాన్యాలు ఉంటాయో ఇవన్నీ కూడా దానాలు చేసుకున్నట్టయితే కనుక ఈ ఖచ్చితంగా గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలానే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కనుక శివాలయంలో పంచామృత అభిషేకం ఖచ్చితంగా చేయించవలసిందే. విష్ణు ఆలయంలో కనుక మనము ఏదైతే తులసి మాల ఉంటుందో అది తీసుకెళ్లి ఇవ్వాల్సిందే. అలానే ఎక్కడైనా సమీప దూరంలో ఇంటికి సమీప దూరంలో ఎక్కడైనా అమ్మవారు ఉంటే కనుక అక్కడ కుంకుమచ్చ చేయించుకొని ఆ కుంకుమను ప్రతి నిత్యం కూడా ధరించుకుంటూ ఉండాలి. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకి పాటించకపోతే కనుక దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చవి చూడవలసింది. ఎవరికైనా మనం చూసినట్టయితే కనుక మైండ్ బాలేదు, స్థిరత్వం లేదు, దెయ్యాలు, భూతాలు, పిశాచులు, ఆత్మలు, కొరివి లాంటి పట్టినాయి అనుకున్నా కూడా, అలానే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిని ఇలాంటి పట్టిని అనుకున్నా కూడా వీళ్ళందరికీ కూడా ఈ గ్రహణ స్థూలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొంతమేర కనపడుతుంటాయి. కాబట్టి ఈ గ్రహణాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాక్షికంగా ఉన్నా మన దేశంలో రాకపోయినా ఇప్పటికీ కూడా ఈ గ్రహణం ఇరు దేశాలు ఎక్కడున్నా కూడా సూర్యచంద్రులు ఒకటే ఉంటుంది. కాబట్టి భారతదేశానికే కాదు విరు దేశాల్లో కూడా యావత్ ప్రపంచానికి సూర్యచంద్రులు దేవులుగా ఉంటారు. దీనికి కులానికి మతానికి అతీతంగా ఉంటారు. కాబట్టి ఆ రవి భగవానుడు ఉదయించేటప్పుడు మనకి విటమిన్ డి కానీ B12 కానీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాడీ మీద మనకు సంబంధించినటువంటి జీవితం మీద ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖచ్చితంగా పాటించవలసిందే. సందేహం ఏమిటంటే మరి ఈ గ్రహణ వేళలో పుట్టినటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకరీత్యా ఈ గ్రహణం ఏమన్నా ప్రభావితం చూపే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండొచ్చండి. ఏదో ఒక రకమైనటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. ఒక గ్రహణ వాళ్ళకి ప్రభావం అంగవైకల్యం ఉండటమా, లేకపోతే జీవితంలో ఎదగలేకపోవటమా, లేకపోతే కనుక ఎంత చదువుకున్నా కూడా జాబు లేకపోవటమా, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఖచ్చితంగా బాడీలో ఏదో ఒక రకమైనటువంటి సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా కనిపించేటువంటి యోచన ఉంది. అలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీ స్త్రీలను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరికి ఎలాంటి అదృష్టం ఉంటే అలాంటి అదృష్టాన్ని ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పదేంటంటే పుట్టేటువంటి బేబీ ఎవరైతే ఉన్నారో అది 30 రోజుల లోపైతే కనుక నవగ్రహ శాంతి కానీ, గ్రహాల దోషానికి సంబంధించినటువంటి నవగ్రహ హోమం కానీ, నవగ్రహ శాంతి కానీ, అలానే దానం చేసే చాలా ఉంటాయి. దాని వలన కొంతమేర ఇబ్బందులు తొలగేటువంటి యోచన ఉంటుంది. మనం చెప్పాం కదని చెప్పేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వక అది మనకి డెలివరీ చేయకుండా ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏం పెట్టకూడదండి.
అదృష్టం అనేది ఎలా ఉంటుందని అలా తెలియదు కాబట్టి ఎవరైనా డెలివరీ చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి దాన ధర్మ యజ్ఞ యాగ హోమ జప తపాలు ఉంటాయి కాబట్టి దాన్ని సంబంధించిన జపాలు చేసుకుంటుంటే కనుక 30 రోజుల లోపు వ్యవధిలో కనుక వారు జపాలు కానీ దానాలు కానీ శాంతి హోమాలు కానీ పూజలు కానీ ఉంటాయి. వారి యొక్క నక్షత్రాన్ని ప్రకారంగా రాశి ప్రకారంగా గోచార ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా అలానే లగ్న ప్రకారంగా కూడా కనిపిస్తుంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ స్త్రీలను ఇబ్బంది పెట్టేటువంటి యోచన అనేది పెట్టకూడదు. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది ఓవరాల్గా సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఇక మరి భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఇతర దేశాలపైన ఎలా ఉంది, ఒకవేళ సూర్యగ్రహణ ప్రభావం ఇక్కడ ఉన్నా లేకున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అయితే గట్టుపల్లి సురేష్ బాబు గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మరి సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు భూమి చుట్టూ కూడా పరిభ్రమిస్తున్నటువంటి సమయంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ పైకి రావడం, ఇక మరి చంద్రుడి యొక్క నీడ అనేది భూమిపైన పడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో చంద్రుడి నీడలోని అత్యంత చీకటి భాగం పడేటువంటి ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా అయితే కప్పబడతాడు. మరి అదే సంపూర్ణ సూర్యగ్రహణం. మిగిలినటువంటి నీడ ప్రాంతంలో కూడా సూర్యుడిలో కొంత భాగం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మరి చంద్రుడి వెనక దాగి ఉండటంతో అది పాక్షిక సూర్యగ్రహణంగా కనిపిస్తూ ఉంటుంది.